Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. టీవీ9 స్క్రీన్ పై మీరు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. సరిగ్గా ఎలక్షన్స్ టైంలో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిలీవింగ్ లెటర్ మీరు చూస్తున్నారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశించింది. దీంతో పాటు 3 పేర్లతో ప్యానెల్ ని పంపించాలని కూడా సిఎస్ కు ఆదేశించారు. సో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదంటూ ఈసీ ఇందులో పేర్కొంది. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2018 నుండి 2019 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2019 నుంచి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కూడా నియమితులయ్యారు. సో అప్పటి నుంచి సర్వీస్ లో ఉన్నారు. సో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఫిబ్రవరి 19న బాధ్యతలు చేపట్టారు. సో ఇప్పుడు ఏపీ డీజీపీ బదిలీ వేటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్న డీటెయిల్స్ అందించడానికి. ఎంపీ రావు, ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా డీజీపీ పై బదిలీ వేటుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? 3 పేర్లతో ప్యానెల్ ను కూడా పంపించబట్టు సిఎస్ కు ఆదేశించారు. సో వీటికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి? అంటే డీజీపీ మీద తక్షణం వేటు వేయడానికి గల కారణాలంటే గతంలో చాలా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీతో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు పదే ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాయి. డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశాయి. ఒకవైపు సీఎస్ జవహర్ రెడ్డితో పాటుగా మరోవైపు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కొన్ని ఫిర్యాదులు చేశాయి. ఆ ఫిర్యాదుల్లో కొన్ని ఆధారాలు కూడా, అంటే గతంలో కొన్ని పార్టీలకు ఏ రకంగా అనుకూలంగా వ్యవహరించారు, అధికార పార్టీకి ఏ రకంగా అనుకూలంగా వ్యవహరించారంటూ కూడా ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇస్తూ వస్తున్నాయి. దాదాపుగా ఒక 7-8 సార్లు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. వీటి మీద ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ వచ్చినటువంటి ఫిర్యాదుల మీద వారి తరపున అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకుంటున్నారు, నివేదికలు కూడా తెచ్చుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తూ వస్తున్నారు. అయితే గతంలో అనేక సార్లు నివేదికలు పంపించినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోలేదు. ఇటీవల 5 రోజుల క్రితం టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మరోసారి డీజీపీ మీద నివేదిక తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ నివేదికను పంపించారు. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆయన్ని విధుల్లోంచి తప్పించాలి, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి విధులు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించవద్దు, వెంటనే ఆయన రిలీవ్ చేస్తూ ఆయన వెంటనే ఉన్నటువంటి ఆయన కింది స్థాయి అధికారి ఎవరైతే ఉంటారో వారికి వెంటనే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొంది. సిఎస్కు ఈ లేఖను కూడా పంపించింది. అంతేకాకుండా ఈ రోజు రాత్రి 11 గంటలకల్లా కూడా 3 అధికారులతోటి, సీనియర్ అధికారులతోటి 3 అధికారుల ప్యానెల్ను తమకు పంపించాలి, కొత్త డీజీపీ ఎంపిక కోసం 3 అధికారుల ప్యానెల్ కూడా పంపించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘము సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడు ఏ అధికారిని బదిలీ చేసినా, ఒక ఐపీఎస్ అధికారి కానీ ఐఏఎస్ అధికారిని కానీ బదిలీ చేసినా కూడా వారి ప్లేస్లో కొత్త వారిని నియమించేందుకు 3 అధికారులతో కూడినటువంటి ప్యానెల్ పంపించమంటూ అది ఆనవాయితీగా వస్తుంది, నిబంధనల ప్రకారం వస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 11 లోపల 3 అధికారుల పేర్లను పంపిస్తే వెంటనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్పింది. రేపటిలోగా కొత్త డీజీపీ నియమించే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.